హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ వంటలు బీవీకే. ఈ ఛానల్ కనుక కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఈరోజు చేసుకోబోయే రెసిపీ మైసూర్ బోండా. తయారీ విధానం: ఒక బౌల్ తీసుకోండి, ఒక కప్పు గోరువెచ్చని నీళ్ళు వేసుకోండి. అదే కప్పుతోని పెరుగును నేను మజ్జిగలాగా చేసుకొని వేసుకుంటున్నాను. ఇందులోనే ఒక స్పూను ఆయిల్ వేసుకోండి, ఒక స్పూను సాల్ట్ వేసుకోండి, ఒక చిన్న స్పూను వంట సోడా వేసుకోండి. ఇలా వేసుకొని మొత్తం కలిసేటట్టు విస్కర్తోని కలుపుకోండి. ఇలా ఒక 2 నిమిషాలు ఇలానే కలుపుకోండి. ఇలా కలుపుకుంటే మీద చిన్న చిన్న బుడగల్లాగా ఏర్పడుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత మైదాపిండి తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకొని ఇప్పుడు విస్కర్తో కాకుండా చేత్తోనే కలుపుకోండి. చేత్తో కలుపుకుంటేనే పిండి మంచిగా కలుస్తుంది. ఇలా మంచిగా కలుపుకోండి, కొద్ది కొద్దిగా వేసుకొని. కలపడం ఇబ్బంది అనిపించినా కూడా ఒక 5 నిమిషాలు ఇలానే కలుపుకోండి. ఇలా సాఫ్ట్గా వస్తుంది పిండి అంతా. ఇలా వేళ్ళతోనే పిండిని బౌల్లో కొడుతున్నట్టుగా అనండి. ఇలా అంటుంటే పిండి మంచిగా కలుస్తుంది. ఇలా సాఫ్ట్గా అవుతుంది. ఎంతసేపు కలిపితే అంత మంచిగా వస్తాయండి బోండాలు. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి, స్పాంజీగా ఉంటాయి. ఇలా చేతిలోకి తీసుకొని 2 వేళ్ళ మధ్యలో నుండి బోండా అనేది వేసుకోవాలి. ఇలా వేసుకోవడం కరెక్ట్ పద్ధతి. ఇలా మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 8 అవర్స్ రెస్ట్ ఇవ్వండి. ఇలా 8 అవర్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత పిండి అనేది కొంచెం పులుస్తుంది. ఇప్పుడు మొత్తం కలుపుకోకండి, కలపకుండా ఒక బౌల్లో వాటర్ పెట్టుకొని వాటర్లో తడుపుకోండి చెయ్యిని. ఇప్పుడు గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా పిండిని ఒక సైడ్ నుండి తీసుకోండి. ఇలా సైడ్ నుండి తీసుకొని ఇలా వేసుకోండి. 2 వేళ్ళ మధ్యలో నుండి ఆయిల్లో పడేలాగా వేసుకోండి. ఇలా ఒక్కొక్కటి వేసుకోండి. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి, స్పాంజీగా ఉంటాయి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. గరిట పెట్టి కలుపుకోకండి. ఇలా మనం పూరీలు తీసుకునే గంటె ఉంటుంది కదా, దాంతో మాత్రమే ఇలా మీద నుండే అనండి. ఇలా అంటే పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి ఎంత రౌండ్గా, ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఇలా చేసుకొని తినండి. దీనికి పల్లి చట్నీ కానీ, కొబ్బరి చట్నీ కానీ, అల్లం చట్నీ కానీ చాలా బాగుంటాయి. ఒక్కసారి ట్రై చేయండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.